పాలకూర పకోడీ చేస్తున్నాను. ఎలా చేయాలో చూసి నేర్చుకోండి. ముందుగా శనగపిండి జల్లెడ పట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో పాలకూర కడిగి ఇట్లా కట్ చేసుకున్నాను. చాలా బాగుంటుంది, మీరు కూడా చేసుకోండి. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా కొంచెం వెరైటీగా చేసుకోండి. కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, ఉడికించి తురుముకున్న ఆలుగడ్డ, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం సాల్ట్, కొంచెం ధనియా పౌడర్, కొంచెం అల్లం. ఇవన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పిండి అంతా కూడా వీటికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. మనకి ఏమైనా వాటర్ అవసరమైతే వాటర్ పోసుకొని కూడా కలుపుకోవాలి. పాలకూరలో కడిగినాం కదా, ఇందులో వాటర్ ఉంటాయి. ముందుగా వాటర్ పోసుకోకుండా ఇలా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు మనం కొన్ని వాటర్ పోసుకుందాం. ఇలా కలుపుకోవాలి. బాగా జోరు కాకుండా, టైట్ కాకుండా ఇలా కలుపుకోండి. పకోడీ చక్కగా వస్తుంది. ఇప్పుడు మీకు వేసి చూపిస్తాను. ఇలా కొంచెం కొంచెంగా ఇట్లా వేసుకోండి. turun sarga ada ya bapak apa saya kalచుకోవాలి. బాగుంటేనే టేస్ట్ ఉంటాయి బాగా. ఇలా కాల్చుకోవాలి. చూసారు కదా, మనమైతే కొన్ని కాల్చుకున్నాం. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. ఇలా విరుగుతున్నాయి చూడండి. ఇదిగోండి, చక్కగా ఉన్నాయి, కాలుతున్నాయి. టేస్ట్ చూద్దాం. చాలా బాగున్నాయి. ఆపకుండా తినాలంట. మనం ఏమేమి వేసినా అవన్నీ కూడా టేస్ట్ అలా తగులుతూనే ఉంది. చాలా బాగున్నాయి, కరకరలాడుతూ. ఒక్కొక్కటి గమనించారు, నేను ఇందులో సోడా వాడలేదు. సోడా అవసరం లేదు, వట్టిని చేసుకోండి. చాలా బాగుంటాయి. టేస్ట్ నిజంగా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.